మనము కీర్తన గ్రంథంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. నీ గుడారములో నివసింపదగిన వాడెవడు అని వర్తమానం మనం నేర్చుకుందాం. నీ గుడారములో నివసింపదగిన వాడెవడు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము యావే నీ గుడారములు 15వ అధ్యాయం మొదటి నుండి యావే నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు. తన చెలికానికి కీడు చేయుడు. తన పొరుగువారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యావే యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకేడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యావే నీ గుడారములు, నీ గుడారము అంటే సర్వశక్తిమంతుని యొక్క గుడారము. ఆయన తన గుడారం చేత కప్పునని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మనం ఈ శరీరం అనే గుడారములో మనం ఉన్నాము. అయితే ఈ శరీరం అనే గుడారం నుండి మనం విమోచించబడవలని, మనకు పరలోకములో భద్రముగా ఉన్నటువంటి ఆ గుడారములో మనము నివసించాలని మనము ములుగుచూ ఉన్నామని చెప్పి ఆ యొక్క 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే ఈ శరీరం అనే నివాసము శిథిలమైపోయిందంటే, ఇది శరీరం అనేది ఎలాంటిది? శిథిలమైపోయేటటువంటిది. ఇది పర్మనెంట్ కాదు, ఇది తాత్కాలికమైన శరీరము. ఎప్పుడోకప్పుడు మనుష్యులు వృద్ధులైపోతారు, లేకపోతే వ్యాధుల వల్ల కానీ, లేకపోతే ఈ యొక్క రకరకాలుగా మనుషులు ప్రమాదాల వల్ల, వాటి వల్ల, వీటి వల్ల చనిపోతూ ఉంటారు. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది ఈ యొక్క తాత్కాలికమైనటువంటి శరీరము శిథిలమైపోయేటటువంటిది. ఇప్పుడు పూర్వం రాజ్యాలు ఉన్నాయి, కోటలు కట్టారు, అవన్నీ కూడా శిథిలమైపోయాయి. అలాగే ఏదైనా ఎప్పటికైనా కూడా ఈ భూమి మీద ప్రతిదీ కూడా మరణించేది, శిథిలమైపోయేది. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది శిథిలమైపోయేది. అయితే మనుషులు ఈ శిథిలమయ్యే శరీరం కోసము లోకములు అనేక మంది ప్రాకులాడుతూ ఉన్నారు. కానీ మన ప్రాకులాట ఈ యొక్క లోక సంబంధమైన దానికోసం కాదు, కానీ మనం ఆ యొక్క పైన ఉన్నటువంటి ఒక గుడారం ఉంది. చదవండి అమ్మ అక్కడి నుండి. చేతి పని కాక చూడండి, సర్వశక్తిమంతుని చేత కట్టబడినది నిత్యమైనదునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము చూడండి, ఇక్కడ చేతి పని కాక సర్వశక్తిమంతుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము మనకున్నదని మనము ఎరుగుదము. ఎక్కడుందని? పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదము. నిత్య నివాసము ఇది నిత్యమైనది కాదు. ఈ బలము కానీ, అందము కానీ ఇవన్నీ కూడా ఒక దినాన్ని ఏమైపోతాయి చెప్పండి? శిథిలమైపోతూ ఉంటాయి, శిథిలమైపోతాయి. అనేక మంది బలవంతులు
బలము కలిగిన రాజులు, అందమైన రాణులు, స్త్రీలు, పురుషులు అనేక మంది మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ నీతిమంతులకైనట్లయితే ఆయన యొక్క ఆత్మ కలిగి, అనగా నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆయన వధువుకి ఈ యొక్క శరీరము శిథిలమైపోయేటువంటిది అయినప్పటికీ ఆమెకు నిత్య నివాసం అనేటువంటిది పరలోకముందు ఉన్నదని చెప్పి ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్తున్నాడు. ఆయన నామమున హల్లెలూయా. ఆ నిత్యమైన నివాసము మనకున్నది. చదవండమ్మా. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడదుము. కాబట్టి ఆ పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించు. ఈ శరీరంలో ఉండి ఏం చేస్తున్నామనంటే ఆ పరలోకము నుండి వచ్చేటువంటి ఆ నివాసము దీనిపైన ధరించుకోవాలని, ఈ యొక్క శరీరం పైన అది ధరించుకోవాలని ఆపేక్షిస్తూ దీనిలో ఉండి మూలుగుతున్నాం. అయ్యా, నాకు ఈ శరీరం నుండి విమోచించిన ఆయన. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇదే మాట మీకు కనబడుతుంది. చూడండి, దీనికి రిలేషన్గా ఉన్నటువంటి మాట, సంబంధం కలిగినటువంటి మాట. చూడండి అమ్మా. ఆ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా పుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము ఆ దేహం యొక్క విమోచన కొరకు మనలో మనము ములుగుచూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ కూడా ఏముంది? కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఈ దేహం యొక్క, అంటే శిథిలమైపోయింది గుడారము నుండి విమోచించబడవలని ఆ విమోచన కొరకై మూలుగుచూ ఉన్నాము. దేహం యొక్క విమోచన కొరకు మూలుగుచూ ఉన్నామని వాక్యం చెప్తుంది. ఆయన నామముస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గుడారము కోసము? పరలోకమందు ఉన్నటువంటి ఆ యొక్క గుడారము, ఆ నిత్య నివాసము కోసము ములుగుతూ ఉన్నాం. తర్వాత చదువమ్మా. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే. చూడండి, నిరీక్షింపబడినది కనబడినప్పుడు. కాబట్టి ఆ గుడారము కొరకు, ఆ గుడారం ఎలా ఉంటుందో ఏంటో మనకేమి కనపడటం లేదు. కాబట్టి ఆ గుడారం పరలోకమందు ఉన్నది, అది భద్రంగా ఉంది. అది ఎప్పుడు వస్తుందా? ఆ నివాసాన్ని నేను ఎప్పుడు ధరించుకుంటానా? ఈ శరీరం నుండి నేను ఎప్పుడు విమోచించబడతానా అని అపేక్ష కలిగి, అంటే ఆ యొక్క గుడారం మీద అపేక్ష కలిగి ములుగుచూ ఉన్నాము అని ఉంది. అది కనబడుతూ ఉందనుకోండి, మనం ఎదురు చూడాల్సిన పని లేదు. అది కనబడటం లేదు కాబట్టి ఎదురు చూస్తున్నామని ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడతా ఉంది. ఆయన గమనిస్తాడు. అది ఎక్కడుందంట? పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆయన గమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ యొక్క గుడారం ఏమిటి, ఎలా ఉంటుంది చూద్దాం. మనం చూడండి, మనము 1వ పేతురు రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ఎలోహిమైనటువంటి యెహోవా మెస్సియా తండ్రి అయిన సర్వశక్తిమంతుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యెహోవా మెస్సియా తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. చూడండి, ఇక్కడ మృతుల్లో నుండి మెస్సియా తిరిగి లేచుట వలన, అంటే ఆయన పునరుద్ధానము చెందడం వలన, ఆయన తిరిగి లేవడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు
కలుగునట్లు అంటే పునరుద్ధానము మనకు కూడా కలగాలని, ఆ జీవముతో కూడినటువంటి ఆ నిరీక్షణ మనకు కలుగునట్లు చూడండి, మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారుదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా సర్వశక్తిమంతుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఆయన నామనిస్తాను. ఇందాకేమన్నాడు? ఆ గుడారం పరలోకమందు ఉందని చెప్పాడు ఆయన. కాబట్టి మెస్సయ్య తిరిగి లేచినప్పుడు ఆయన ఎలాంటి గుడారంతో మొట్టమొదట ఆయన భూమి మీద 33.5 సంవత్సరము శిథిలమైపోయే శరీరంలో ఉన్నాడు ఆయన. ఆయన తిరిగి లేచిన తరువాత నిత్య నివాసము అంటే శిథిలము కానటువంటి గుడారములోనికి ఆయన గుడారముగా ఆ శరీరం మారింది. అందుకని పౌలు గారే ఉన్నారు, ఇది తీసివేయబడవాలని కాదు కానీ ఆ నిత్యమైన దీని మీద ధరించుకోవాలని అపేక్ష కలిగి అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ మెస్సయ్య ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో అంటే ఆ శరీరం మార్పు చెందింది. అంటే ఆ శిథిలమైపోయిన శరీరము కాస్త నిత్య నివాసముగా నిత్యమైనటువంటి ఆ శరీరముగా మారిపోయింది. ఆయన నామరిస్తాడు. అప్పుడు ఆయన ఏమయ్యాడు? పైకి లేచాడు. కాబట్టి అది పరలోకమందు భద్రముగా ఉన్నది. అంటే ఆ యొక్క మహిమ శరీరము ఆయన యొక్క వధువుకి ఆయన బిడ్డల కోసము ఆ మహిమ శరీరము, అది నిత్య నివాసము, అది ఆ యొక్క గొప్ప మహిమ శరీరము పరలోకమందు భద్రముగా ఉంది. ఎందుకనంటే ఆ మహిమ శరీరం ధరించుకొనే రక్షించబడతారు. అందుకని పౌలు గారు ఏం చెప్పారు? రోమీయులకు రాస్తూ, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు అని చెప్పాడు. నిరీక్షింపబడినది కనబడినప్పుడు, కాబట్టి ఆ కనబడినటువంటి దానిని ఆయన పరలోకములో ఆయన భద్రంగా ఉంచాడు. అపవాదికి కానీ ఎవరికి కానీ తెలియకుండా అది భద్రంగా ఉంచాడు. తండ్రికి తప్ప మరెవ్వరికి తెలియదను. అంటే ఆయన రెండవసారి ఆయన వచ్చేటప్పుడు ఆ గుడారాన్ని, ఆ నిత్య నివాసాన్ని వధువు కొరకు తీసుకుని వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది ఆ స్వాస్థ్యం పరలోకములో భద్రంగా ఉంది. అందుకని కడవరి కాలం ముందు బయలుపరచబడి సిద్ధంగా ఉన్న లేకపోతే సిద్ధపరచబడి ఉన్నటువంటి ఆ రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా సర్వశక్తిమంతుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకముందు ఆ రక్షణ కలగడం కోసము. ఎందుకంటే రక్షించేది ఆ నిత్య నివాసమే, ఆ మహిమ శరీరమే నిన్ను ఉగ్రతుడు రక్షిస్తుంది. ఆ ఉగ్రతుడు రక్షించేది ఈ శరీరం రక్షించదు. ఈ శరీరంలో ఉంటే రక్షించబడరు, ఈ శరీరంలో ఉంటే పైకి వెళ్ళలేరు. కాబట్టి ఆ మహిమ శరీరాన్ని ధరించుకుంటేనే ఉగ్రతుడు రక్షించబడి పైకి వెళతారు. అది మన స్వాస్థ్యం అని చెప్పబడతా ఉంది బైబిల్. ఆ స్వాస్థ్యం ఏమైనది? అది అక్షయమైనది. అంటే ఆ యొక్క మహిమ శరీరము, ఆ నిత్య నివాసం అనేటువంటిది, ఆ గుడారం అనేటువంటిది, ఆయన యొక్క గుడారం అనేటువంటిది అది అక్షయమైనది. అంటే అది నాశనము లేనటువంటిది, నిత్యము ఉండేటువంటిది. దానికి అక్షయమైనది అంటే, క్షయమైనదంటే నాశనం అయ్యేటువంటిది. అక్షయమైనది అంటే క్షయమైన శరీరం కాస్త ఏమైపోతుంది చెప్పండి? అక్షయమైన శరీరంగా మార్చబడుతుంది. అలాగే అది నిర్మలమైనది, వాడబారినటువంటిది, అది గొప్ప శరీరము, అది పరలోకమందు భద్రముగా ఉన్నదని బైబిల్ చెప్తుంది. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మహిమ గుడారాన్ని, ఆ యొక్క మహిమ శరీరాన్ని, లేకపోతే ఆ యొక్క మన నిత్య నివాసమును ఆయన 1995లో ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి?
బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో నేను దావీదు వేరు చిగురును ప్రకాశమానమైనటువంటి వేకు చుక్కనై ఉన్నాను. 93లో ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు ఆయన. 95లో ఆయన ఉరుముతూ ఆయన మేఘములో దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి 96లో వేకు చుక్క గురించి ఆయన బయలుపరిచాడు. ఆ తర్వాత మనకి ఆ వేకు చుక్క అనగా ఏమని బయలుపరిచాడు చెప్పండి? ఓ నీతి సూర్యుని రాజ్యమని బయలుపరిచాడు. ఒక త్రికోణము నీతి సూర్యుడు, ఇంకొక త్రికోణము రాజ్యము. ఆ నక్షత్రం ఏమైనది? నీతి సూర్యుని రాజ్యము. ఆయన అమలుస్తారు. ఆ నక్షత్రం ఏమైనా చెప్పండి? నీతి సూర్యుని యొక్క రాజ్యము. ఆ రాజ్యమునే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రదర్శించాడు. ఆ రాజ్యాన్ని చూసి వాడు మేము మహిమను చూస్తున్నామని చెప్పారు వాడు. అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద అంటే ఆయన రూపాంతరము, ఆ రూపాంతరం చెందక ముందు ఆయన ఏం చేశాడనేంటి? నా రాజ్యమును చూచు వరకు మరణించి, ఇక్కడ కొంతమంది మరణించరని చెప్పాడు. పేతురు, యోహాను, ఆ యాకోబుని ఏకాంతంగా ఆ పరిశుద్ధ పర్వతం మీద తీసుకుని వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధ పర్వతం మీద తీసుకుని వెళ్ళి రూపాంతరం చెందాడు. ఆయన నామనిస్తాం అంటే అక్కడ పరిశుద్ధ పర్వతం మీద ఆయన రాజ్యాన్ని ప్రదర్శించాడు. ఆ రాజ్యమే అది గుడారమై ఉన్నది, మహిమ శరీరమై ఉన్నది. నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమే ఆ గుడారమై ఉన్నది. వాడబారనే గుడారమైనది. అందుకని ఆ యొక్క పేతురు రాసిన పత్రికలో, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై మీకు తెలిపితిమి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారు వేకో చుక్క మీ హృదయాల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వేకు చుక్కగా వచ్చి ఆయన తన మహిమను బయలుపరిచాడు. ఆ యొక్క నక్షత్రము తలరాయి ఉన్నది. వేకు చుక్కే తలరాయి. అందుకని హిందూ దినములో తెల్లవారుజామున 3వ గడియలు ఆయన వచ్చినట్లు మనం చూడగలుగుతాం. అందుకని ఇది పునరుద్ధాన సమయం కనుక ఎప్పుడు ఆ వధువు కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? గుడారమును తీసుకుని వచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన నిత్య నివాసం ఏమిటి అని అంటే, నిత్యము ఏముంటుంది చెప్పండి? రాబోయేటి 1000 ఏళ్ల పాలనలో నిత్యము నీతి ఉంటుంది. అందరూ సమాధానం కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో ఉంటారు అక్కడ. కాబట్టి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమును ఎవరు కలిగి ఉంటారో వారు ఆ యొక్క మహిమ శరీరమును, ఆ యొక్క సర్వశక్తిమంతుని యొక్క గుడారమును ధరించుకున్నారని అర్థం. ఆయన నామమున హల్లెలూయా. నేను ధరించుకున్నానని అర్థం చెప్పండి? మహిమ గుడారం. ఆ మహిమ గుడారము, ఆ గుడారములో నివసింపదగిన వాడెవరు? ఆ నీతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందములు ఎవరు జీవించగలరు? ఎవరు నివసింపగలరు అని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన నామమున హల్లెలూయా. అందుకని ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటే, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన తన గుడారమును అంటే మహిమ గుడారాన్ని ఆయన ప్రదర్శించాడు. అంటే ఈ మట్టి శరీరము కాస్త శిథిలమైపోయేటువంటి శరీరము కాస్త అది మహిమ శరీరంగా మార్పు చెందింది. అందుకని ఆ యొక్క నివాసములు లేకపోతే ఆ యొక్క మహిమ గుడారములు నివసింపదగిన వాడు లేకపోతే అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటున్నాడు. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ఆ నీతి, ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందము నువ్వు కలిగి లేకపోతే ఆ మహిమ గుడారాన్ని నువ్వు కలిగి లేనట్టే. మీకు అర్థమైందా? ఆ కలిగి లేనట్టే. కాబట్టి ఆ నిత్య నివాసములో నివసింపదగిన వాడెవడు? ఎవరు నివసింపదగిన వారు? కాబట్టి చూడండి అక్కడ ఏం చెప్తున్నాడండి,
యావే నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడి. ఎవరు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందని ఆనందం కలిగినటువంటి దానిలో ఎవరు అతిథిగా, లేకపోతే ఎవరు దానిలో నివసించగలుగుతారు? ఆ గుడారములో అంటే ఈ మహిమ గుడారములో ఎవరు నివసిస్తారు అని అంటే, ఎవరు ఆ గుడారమును ధరించుకొని ఉంటారు అని అంటే, ఆ గుడారములో ఎవరు నివసిస్తూ ఉంటారు అని అంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. నిత్య నివాసములు ఎవరు నివసించగలరు అని అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి, అంటే సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, వాక్య ప్రకారంగా ప్రవర్తించడమే సత్ప్రవర్తన. వాక్య ప్రకారంగా నడవడమే సత్ప్రవర్తన. నీ ప్రవర్తన మంచి ప్రవర్తనగా ఉండాలి. చెడ్డ ప్రవర్తన ఉంది, మంచి ప్రవర్తన ఉంది. కాబట్టి ఎవరు ఆ మహిమ గుడారంలో నివసిస్తారు అని అంటే, ఆ మహిమ శరీరంలో ఎవరు నివసిస్తారు అని అంటే, ఎవరు ఉంటారు అని అంటే, ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందములో ఎవరు ఉంటారు అని అంటే, ఈ యొక్క యథార్థమైన ప్రవర్తన కలిగిన వారంటే, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు. నీ ప్రవర్తన మంచి ప్రవర్తనగా ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడి. నీతిని అనుసరించేవాడు. చూడండి, మనము కొన్నిసార్లు కొంతమంది ప్రవర్తన చూస్తూ ఉంటాం. అతని ప్రవర్తన ఏం బాగోలేదురా, మేము వెళ్ళాం కానీ అతను ప్రవర్తన ఏం మా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడురా, లేకపోతే అన్యాయంగా, లేకపోతే మా పట్ల చండాలంగా ప్రవర్తించాడురా, మేము వెళ్ళినప్పుడు అసలు ఏమాత్రం మర్యాదగా ప్రవర్తించలేదురా, అమర్యాదగా అసలు ఏమాత్రం గౌరవంగా చూడలేదురా, అసలు ఏమాత్రం గౌరవంగా కూర్చోమని మర్యాదగా మంచి కుర్చీ వేసి, లేకపోతే ఇలాగ మర్యాదగా సరిగా చేయకుండా సరిగా ప్రవర్తించలేదు, అతని ప్రవర్తన ఏం బాగలేదురా, అంటే మంచిగా లేదురా అతని ప్రవర్తన అంతా కూడా. ఆ విధంగా ఉన్నట్లయితే అలాంటి వాడు ఆ యొక్క నిత్య నివాసములో నివసించదగిన వాడు కాదు. పరిశుద్ధాత్మ ఏమండి, పరిశుద్ధాత్మ అతడు లేనివాడే. పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిలోనైనా కనుక ఉన్నట్లయితే అతడు ఏం చేస్తాడు చెప్పండి? సత్ప్రవర్తన కలిగి ఉంటాడు, మంచి ప్రవర్తన, మంచిగా ప్రవర్తిస్తాడు. ఎదుటివారికి ఇబ్బంది లేకుండా, ఎదుటివారిని బాధ పెట్టకుండా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అతడు నీతిని అనుసరిస్తూ ఉంటాడు. నీతి అనంటే ఆయన వాక్య ప్రకారం నడవడమే నీతి. ఆ వాక్య ప్రకారంగా నడవడమే నీతి. అబ్రహాము నీతిమంతుడు అనేది వాక్య ప్రకారంగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము అలాగే ఇస్సాకు సర్వశక్తిమంతుడు చెప్పినట్లుగా చేశాడు కాబట్టి ఇస్సాకు నీతిమంతుడు. అలాగూ ఎవరైతే ఆయన వాక్యానికి లోబడి నడుస్తూ ఉంటారో వాళ్ళు నీతిమంతులు అయి ఉంటారు కనుక అందుకని ఆ గుడారంలో నివసించదగిన వాడు ఎవరనంటే మంచి ప్రవర్తన కలిగిన వాడయ్యండి, అలాగే నీతిని అనుసరించేవాడుగా ఉండి హృదయపూర్వకంగా నిజము పలుకువాడి. ఆయన సత్యాన్ని చెప్తాడు, అబద్ధం చెప్పడు. బైబిల్ ఏం చెప్తుందో దాన్నే చెప్తాడు. కొంతమంది బైబిల్ ఏం చెప్తుందో దాన్ని చెప్పడానికి కూడా గొంతు రాదు, నోరు రాదు. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని చెప్తాడు అంతే. ఈనాడు చూసినట్టయితే ఈ మత్స్య సంఘాల్లో కానీ వధువు సంఘాల్లో కానీ చాలామందిలో అసత్యమైనటువంటి దుర్బోధలు చేస్తున్నారు, దుర్బోధలు ప్రకటిస్తున్నారు. అవన్నీ కూడా అబద్ధ బోధలు, అబద్ధాన్ని పలుకుతూ ఉన్నారు, సత్యమును కాదు. సత్యం అనేటువంటిది వాక్యానికి సరిపోయి ఉండాలి, అబద్ధం అనేటువంటిది వాక్యానికి సరిపోదు. కాబట్టి సత్యవర్తనుడు అంటే ఆ యొక్క మంచి ప్రవర్తన కలిగిన వాడు, నీతిని అనుసరించేవాడు, అలాగే నిజము పలికేవాడు ఆయన అమలుస్తాడు. హల్లెలూయా. అతని నోట ఏమి రాదు చెప్పండి? అబద్ధము రాదు. అతడు అబద్ధాలు చెప్పడు. కొంతమందికి నోరు తెరవగానే పుట్టుక్కున అబద్ధం వచ్చేస్తుంది,
కొంతమందికి నోరు తెరవగానే ఏమొచ్చేది చెప్పండి? అబద్ధం వచ్చేస్తుంది. ఏదైనా చేశారనుకోండి, అది పొరపాటే అనుకోండి, ఆ పొరపాటు జరిగిన దాన్ని ఏం చేస్తారంటే, ఎందుకు ఇలాగ జరిగిందని అంటే దానికి కథల్ని అబద్ధాన్ని చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది. అది అలా కాదు, ఇది ఇలా కాదు, ఇది అలా కాదు. అందువల్ల ఇలాంటి వాళ్ళు ఆ యొక్క నివాసంలో, ఆ నిత్య నివాసంలో నివసింపదగిన వారు కాదు. వీళ్ళు నోరు వాటికి అయితే బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. ఏదైనా అడగాలనుకోండి చాలా బ్రహ్మాండంగా నోరు వచ్చేస్తాయి. కానీ వాక్యం గురించి అడిగామనుకోండి నోరు రాదు. ఎవరైనా ఏదైనా అడగాలనుకోండి బ్రహ్మాండంగా అడిగేస్తారు. ఎవరైనా పొరపాటు కనపడ్డా అనుకోండి, మీరు అప్పుడు అలా చేశారు కదా, మీరు ఇప్పుడు ఇలా చేశారు కదా, అలాగ నడిచారు కదా, అడగాలంటే ముందుంటారు. కానీ ఆయన గురించి అడిగితే జవాబు రాదు. కాబట్టి నీ నోట ఎప్పుడు కూడా ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి, సత్యం ఉండాలి. ఆ సత్యము బయటికి రావాలి, సత్యాన్నే మాట్లాడాలి. అందువలన అబద్ధము ఏదోనులో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏదోనులో ఆ సాతానుడి యొక్క అబద్ధాన్ని వాడు నిజము చెప్పలేదు, నిజం పలకలేదు, అబద్ధం చెప్పాడు. అబద్ధాన్ని వాళ్ళు నమ్మారు. ఏం చేశారు? ఆ ఫలములను భుజించారు. కాబట్టి నువ్వెప్పుడు కూడా ఏం చేయాలనంటే, ఆ నిత్య నివాసంలో నివసించాలనండి నిజమే నువ్వు పలుకుతూ ఉండాలి. ఆయన హల్లెలూయా. కొంతమంది అయితే ఇతరులు అయితే మాత్రము నిజం చెప్తారు, అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం నిజం చెప్పరు. అవి దాచేసి దాన్ని ఇంకో రకంగా చెప్పేస్తుంటారు. మీకు అర్థమవుతుందండి? అంటే అబద్ధం చెప్పేస్తుంటారు. అంటే అలాగా మనల్ని చెడు అనుకుంటారేమో, మంచోడు కదా అని అనుకుంటారేమో, అర్థమైందా? వీళ్ళకేం తెలియదని అనుకుంటారేమో అనుకొని వీళ్ళు ఏం చేస్తుంటారనండి, ఆ యొక్క నిజాన్ని దాచేసి అబద్ధమును చెప్పేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందములు ఉండలేరు వాళ్ళు. కాబట్టి నీతిని అనుసరించి నడవాలి. అబ్రాహాము గారు నీతిని అనుసరించి నడిచాడని మనం చూసాం. మెస్సయ్య కూడా ఆయన వాక్య ప్రకారం నడువే నీతి. అలాగే రాహాబు అనే స్త్రీ, ఆమె నీతిని అనుసరించింది. అలాగే అబ్రాహాము నీతిని అనుసరించాడని బైబిల్లో రాయబడతా ఉంది. కాబట్టి నీతిమంతుడు అని అంటే ఆయన మాటను అనుసరించేవాడే నీతిమంతుడు. అలాగే నీ యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇదిగో ఆమె ప్రవర్తన ఏమీ బాగలేదు, అదిగో ఆయన ప్రవర్తన ఏమీ బాగలేదు. ఆడవాళ్ళ పట్ల ఆయన ప్రవర్తన సరిగా ఉండదు, మగవాళ్ళ పట్ల ఆవిడ ప్రవర్తన సరిగా ఉండదు. అసలు ఆ పిల్లల ప్రవర్తనే బాగలేదు, ఎలా పడితే అలా ఉంటారు, ఎలా పడితే అలా కూర్చుంటారు. అసలు పెద్దోళ్ళు చిన్నోళ్ళను గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, ఏమి ఉండదు. ఆ పిల్లల ప్రవర్తన ఏమీ బాగలేదు అసలు అంటూ ఉంటారు. కాబట్టి పిల్లారా, నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? మంచి ప్రవర్తనగా ఉండాలి. ఆ మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు ఆ నీతి అనగా ఆ వాక్యాన్ని అనుసరించి, ఇప్పుడు ఈ వాక్యం ఉంది, ఈ వేకు నక్షత్రం, ఈ తెల్లవారుజామున ఈ వర్తమానాన్ని అనుసరించేవారు నీతిమంతులు. అలాగే నిజము పలుకువాడి హృదయపూర్వకంగా పలకాలి. ఏమంటారో ఏమిటో పలకకపోతే అని లోపల అబద్ధం చెప్పాలని, పైకి మాత్రం నిజం అంటే అది హృదయపూర్వకంగా అవ్వదు. అందువల్ల కొంతమంది నాలుకేంది అబద్ధానికి ముందు ఉంటుంది అనమాట. నోరు తెరిస్తే అబద్ధం. బయటికి వెళ్ళావు, ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అంటే జరిగిన విషయం ఒకటి, చెప్పేది ఇంకొకటి. అప్పుడు అదేమవుతుంది చెప్పండి? అబద్ధం అవుతుంది. అందుకని రాగానే నోరు తెరవగానే అబద్ధం వచ్చేది. పిల్లలు కూడా బడికి ఎవరినైనా ఎందుకు లేటుకొచ్చారన్నాం అనుకోండి, మీకు అర్థమైందా? అబద్ధం చెప్పేస్తుంటారు. వాడు అక్కడక్కడ తిరిగి వస్తాడు. కానీ ఇంటి దగ్గర మా అమ్మ అన్నం వండడం లేట్ అయిందనో, కూర వండడం లేట్ అయిందనో, అది లేట్ అయిందనో, ఇది లేట్ అయిందనో అబద్ధాలు చెప్పారు. అలాగే సెల్ ఫోన్ దగ్గరకు వచ్చేసినప్పటికి ఉందనుకోండి, ఆడికి ఏవేవో చూడాలని ఉంటుంది అనుకుందాం, లేకపోతే వీడియో గేమ్లు ఆడాలనుకుందాం. కానీ ఏం చెప్తుంటే బైబిల్ వాక్యం నాకు వినాలని ఉంది, బైబిల్లో ఆ పాట వినాలని, లేకపోతే అది చూడాలని ఉంది, ఇది చూడాలని ఉంది అని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి? సెల్ తీసుకుంటాడు, అబద్ధం చెప్తాడు. ఈ విధంగా నిద్రలేసిన దగ్గర నుంచి బోల్డ్ రకాలుగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అలాంటి వారు
ఆ యొక్క నివాసములో ఉండదగిన వాడు కాదు. అలాగే పనులు చేసే దగ్గర కూడా బోల్డ్ అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? అయ్యా ఇది కాదు, ఇలాగ ఎందుకు చేశారంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక అబద్ధాన్ని అల్లేస్తాడు. ఇలాగ రకరకాలుగా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో, వాటిల్లో, వీటిల్లో బోల్డ్ అబద్ధాలు. మీకు అర్థమైంది? వ్యాపారస్తులు ఉంటారు, బోల్డ్ అబద్ధాలు ఆడతారు. ఇది లేకపోతే బజార్లో, మార్కెట్లో ఉంటుంటారు. ఒక వస్తువు ఉందనుకోండి, అది 50 రూపాయలు అనుకోండి, లేదు నేనే 60 రూపాయలు కొనాను అంటాడు. 50 రూపాయలు కొని ఈ విధంగా నోరు తెరిస్తే ఏం చేస్తున్నారు చెప్పండి? అబద్ధాలే. కాబట్టి నిజము పలుకువాడే, నువ్వు నిజమే చెప్పాలి. నష్టం వచ్చినప్పటికీ కూడా నిజమే చెప్పాలి. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన ఏం చెప్తున్నాడనండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడి ఆ యొక్క గుడారములో నివసింపదగినవాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు, ఆ మహిమ శరీరములో ఆ నీతి, సమాధానం, పరిశుద్ధ ఆత్మల ఆనందములు అతడు మాత్రమే నివసింపగలుగుతారు. మీ యొక్క సరైన ప్రవర్తన లేనివారు, అలాగే నీతిని అనుసరించని వారు, అలాగే నిజము పలకని వాడు నీతి, సమాధానం, పరిశుద్ధ ఆత్మ ఆనందాన్ని కలిగి ఉన్నాడు. అతడు నీతిమంతుడు కాదు, సమాధానము ఉండదు సర్వశక్తిమంతుడు అతడికి. ఎందుకంటే సరైన ప్రవర్తన లేదు, నీతిని అనుసరించడం లేదు. అప్పుడు నీతిమంతుడు కాదు, నిజము పలకడం లేదు. అందువల్ల సర్వశక్తి సమాధానం లేదు, పరిశుద్ధాత్మ ఆనందం కూడా అతడు చూడలేడు, పొందుకోలేడు. ఆ వాక్యం వింటాడు అంతే, కానీ జీవితంలో ఆనందం ఉండదు, ఆ సమాధానం ఉండదు. చాలామంది అంతే. కాబట్టి పిల్లారా, ఆ గుడారములో నివసింపదగిన వాడు ఎవరు అనేటి. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడగలగాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా అడిగితే నువ్వేం చేయగలవు చెప్పండి? నిజం మాట్లాడాలి, సత్యం గురించి మాట్లాడాలి. దాని గురించి భయపడడం, ఏమైనా అనుకుంటారేమో, ఇలా అనుకుంటారేమో అని గొంతును దాచుకున్నావు అనుకోండి, నీకే ప్రమాదం. మీకు అర్థమైందా? కాబట్టి చూడండి, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా? నిజము పలకాలి. వాక్యాన్ని పలకడానికి మనం ఇష్టపడాలి, దాని గురించి చెప్పడానికి మనము ఇష్టపడాలి. కానీ నువ్వు ఒకసారి ఆలోచించు, నీ నాలుకని, నువ్వు నోటిని అబద్ధాలకు ఎలా ఉపయోగిస్తున్నావో, ఎవరైనా ఏదైనా అడిగితే లోక విషయాలు చెప్పడానికి ఎలా ఉపయోగిస్తున్నావో, కానీ వాక్యం ఇక్కడ అడిగినప్పుడు నీ నాలుకని ఎలా ఉపయోగిస్తున్నావు ఒకసారి ఆలోచించు. కాబట్టి పరలోక రాజ్యానికి ఎత్తబడేది కొద్దిమంది, అంటే కొద్దిమందే ఎత్తబడతారంటే అవన్నీ కూడా ఆయన ఖచ్చితంగా చూస్తారు. ఎలా ఉన్నా పర్లేదు, వింటున్నారులే పర్లేదులే, ఆ చక్కగా వింటున్నారు పర్లేదులే కాదు. నీ హృదయంలో నిండి ఉండాలని. ఆ హృదయంలో ఎప్పుడైతే నిండి ఉంటుందో నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉండవు, అడిగిన వెంటనే ఆ నిజాన్ని నువ్వు చెప్పేస్తుంటావు. అదే వాక్యం. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అట్టివాడు నిజం పలుకుతాడు, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు. నాలుకతో కొండెములాడడు. ఆ కొండాలంటే అబద్ధాలు, నిజము కాదు. ఆ కొండాలంటే ఏమిటి చెప్పండి? వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి లేనిపోయి చెప్పడం అనమాట. ఇప్పుడు బైబిల్లో కొరింథీ సమాజం ఉంది. క్లోయే ఇంటి వారి వల్ల కొరింథీ సమాజం ఎలా ఉందని తెలిసింది. అది మంచి కోసం చెప్పడం, అంటే సరిదిద్దడం కోసం చెప్పడం, బాగు కోసం చెప్పడం. కానీ ఈ కొండెములు అనేవి అలాంటివి కాదు, క్షేమాభివృద్ధి కలుగు చేసేవి కాదు, నష్టాన్ని కలుగు చేసి వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి లేనిపోయి చెప్పేసి, లేనిపోయి ఎలా చెప్తారు? కావాలనే కదా, వీళ్ళు అలాగే ఊహిస్తారు, అలా ఆలోచిస్తారు. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా కేవలం చెడ్డవి, కొండిగానే. అందువల్ల మనుషుల్ని చెడుగా తీసుకుంటారు. వాళ్ళు నిజమే అనుకుంటారు ప్రతిదీ కూడా. వాళ్ళు ప్రవర్తన వేరుగా ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఉద్దేశం వేరుగా ఉంటుంది, ఈ కొండిగాడు ఉద్దేశం వేరుగా ఉంటుంది. ఈ కొండిగాడు ఏం చేస్తారంటే దాన్ని చెడుగా తీసుకొని మేము నిజమే చెప్తున్నాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంటుందనంటే అది విభేదాలను కలుగు చేస్తూ ఉంటుంది. అందుకని కొండిగాడు ఆ యొక్క గుడారముల్లో, అనగా ఆ మహిమ శరీరంలో ఉండడు, మహిమ శరీరాన్ని నివసింపడు, ఆ మహిమ శరీరంలో నివసింపలేడు, పొందుకొనడు. ఆ మహిమ శరీరం వెలుపలే ఉన్నాడు.
కాబట్టి నువ్వు నిజమే పలకాలి తప్ప అది క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటగా ఉండాలి తప్ప కొండి గారి యొక్క మాట ఏమైనా చెప్పండి. అది విభేదాలు, అందుకే కలహాలు పెడుతుంది. అందుకని బైబిల్లో రాయబడి ఉంటుంది, కొండిగాడు లేని ఎడల అక్కడ కలహాలు ఉండవు అని సామెత గ్రంథంలో రాయబడింది. కాబట్టి కొండిగాడు ఏం చేస్తున్నాడు? అదే పని, వాళ్ళ మీదకి వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడమే. ఎప్పుడు దురాలోచన చేస్తూ ఉంటాడు. వాళ్ళ గురించి వీళ్ళ మీద, వీళ్ళ మీద వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏదో ఒక దురాలోచన చేసి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి. అందుకని ఇక్కడ రాయబడింది, కీడు చెలికానికి కీడు చేయడు. కొండెములు అనేవి కీడు చేస్తాయి, సర్వశక్తిమంతుడి రాజ్యానికి దూరం చేస్తాయి. ఆ కొండెలు అనేవి సర్వశక్తిమంతునికి దూరం చేస్తాయి. అవి నిత్య శిక్షకు తీసుకొని వెళ్ళిపోతాయి. అందువలన ఈ కొండెగాండ్రున్నింటి లేనిపోయిన వాటిని వాళ్ళకి వీళ్ళకి మధ్య చెప్పి ఆ యొక్క గొడవలు సృష్టించేసి సర్వశక్తిమంతుని రాజ్యానికి దూరం చేసేటువంటి, అది కీడు కలుగు చేసేటువంటి ఆ యొక్క మాటలే. అందుకని ఆ కొండెగాండ్రు ఆ యొక్క నిత్య నివాసములు నివసించుటకు యోగ్యుడు కాదు. నిజము పలుకువాడే ఆయన నామనష్టం. క్షేమాభివృద్ధి కలిగే విధంగా చెప్పాలి. అక్కలో ఏంటి వారు ఏం చేశారు చెప్పండి? క్షేమాభివృద్ధి కలగాలని ఉద్దేశంతో చెప్పాడు. అసూయతోనూ ద్వేషముతోనూ ఆడి మీద అసూయ కలిగి అతను గిట్టగా లేనిపోయిన వాళ్ళ మీద చెప్పడం, ఈ మీద అసూయ కలిగి లేనిపోయి అయ్యి చెప్పేయడం. లేకపోతే నువ్వు ఎవరినైనా గౌరవిస్తూ మర్యాదగా ఉండవు అనుకోండి, వీళ్ళందరూ ఆవిడ బాగా గౌరవిస్తున్నారు, మర్యాద మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒక పుల్లెడితే అప్పుడు ఆవిడ గౌరవించుకుని ఉంటారు, మర్యాద చేయకుండా ఉంటారు అని వాళ్ళకి మధ్య ఏదో గొడవలు పెట్టడం, లేదా కొండేలు చెప్పడం. ఆ వాక్యాన్ని మీరిపోతారు. వాక్యాన్ని ఏమైపోతారు చెప్పండి? విడిచిపెట్టేస్తారు. అందువల్ల ఈ కొండుగాడు ఈ అసూయ ద్వేషము ఇలాంటి వాడితో చెప్పేవన్నీ కూడా ఏంటి చెప్పండి? కీడు కలుగు చేసి ఇలాంటి వారు ఆ నిత్యరాజ్యంలోకి రాడు. ఆ నిత్యరాజ్యంలో ఎవరుంటారు? ఆ రాజ్యంలో ఆ రాజ్యమే మహిమ శరీరం. ఆ వేళ పాలనలు ఎవరుంటారు అంటే సత్ప్రవర్తన కలిగిన వాడు ఉంటారు, నీతిని అనుసరించే వాళ్ళు ఉంటారు, నిజము పలికే వాళ్ళు ఉంటారు. కొండిగాడును విడిచిపెట్టబడతారు. కారణం ఎందుకనంటే వాడు కీడు కలుగు చేసేవాళ్ళు కాబట్టి, ఆ రాజ్యాన్ని తీసుకొచ్చిన వాళ్ళ స్వభావం పోదు కాబట్టి. అందుకని అక్కడికి వచ్చినా కానీ చివరికి వాళ్ళ మీద వీళ్ళ మీద వెళ్ళి వాళ్ళకు ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఆ కలహాలతో ఉండిపోద్దు. కాబట్టి ఆ కొండెగాళ్ళ స్వభావం కలిగిన వారిని ఆయన విడిచిపెట్టేస్తాడు. అది కీడు కాబట్టి. ఈ మాటలు ఇతరుల మీద ఏదైనా నువ్వు చెప్తే అది వాళ్ళ క్షేమాభివృద్ధి కలగాలని ఉద్దేశంతో చెప్తే మంచిదే. అంతేగాని వాళ్ళని అసూయ పెట్టుకొని వాళ్ళకి మధ్య గొడవ పెడితే ఇద్దరికి పడకుండా ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఆ గొడవ వల్ల నా దగ్గరికి వచ్చేస్తారు. చాలా సంఘాల్లో అలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది పాస్టర్లు కూడా ఆ విధంగా ఉంటుంటారు. ఎవరైనా బాగా ఉండారనుకోండి, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి గొడవ పెట్టేస్తారు. గొడవ పెట్టేస్తే అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తారు. లేకపోతే ఆడితో అత్తమాను బాగా క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి నాతో క్లోజ్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి వీళ్ళకి ఏదో పెట్టాలి. ఇదేమిటి చెప్పండి? కొండిగాని యొక్క స్వభావం అది. ఇలాంటి వాళ్ళు ఏమైపోతారు? విడిచిపెట్టబడతారు. తర్వాత చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. తన పొరుగువారి మీద నిందమాపడు. ఇప్పుడు మెస్సయ్య ఉన్నాడు, మెస్సయ్య మీద ఎన్నో నిందలు మోపారు. ఆయన సత్యమా? కాదు. ఆయన బయల్జెబూలే నింద మోపారు. ఆయన దయ్యం పట్టిన వాడని నింద మోపారు. రకరకాలుగా నింద మోపారు. అలాగే నీవు కూడా లేనిపోని నిందలు, ఏదో ఒక నిందలు, అతడు పాపేను, అతడు మంచోడు కాదును, అతడు అసూయపరుడును, లేనిపోని అతడు ప్రేమ కలిగిన వాడైనప్పుడు కూడా అతడి మీద నువ్వు ఏదో ఒక నింద మోపుతున్నావు అనుకోండి, ఆ నిందలు లేనిపోయిన నిందలు మోపేటటువంటి వారు ఆ రాజ్యంలోనికి రారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకున్నారనుకోండి, లేకపోతే ఎవరన్నా ఒక పురుషుడు ఒక స్త్రీ మాట్లాడుకున్నారనుకోండి, వాళ్ళు మంచి స్వభావంతో మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ నువ్వు దాని చెడ్డ స్వభావం తీసుకొని ఆ చెడ్డ స్వభావం తీసుకొని వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా, ఆవిడ అలాంటిది ఈవిడ ఎలాంటిదని, ఆ స్త్రీ చెడ్డది ఈ పురుషుడు చెడ్డోడు అలాగేలాగని లేనిపోయి నిందలు మోపుతున్నావు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? విడిచిపెట్టబడదు. అలాగే ఎవరైనా ఏదైనా మీ ఇంట్లోకి వచ్చి దానొక దీనొక చూడగానే పుట్టుకుపోవాలని ఏదో మామూలు చూశారేమో తెలియదు,
కానీ నువ్వు వాళ్ళు దొంగలుగా భావించుకొని చెడ్డవాళ్ళుగా ఊహించుకొని ఎప్పుడు మా ఇంట్లో అవి ఉంటే వాటి మీదే కన్ను, అలాగేలాగా వెళ్ళి చూసేసి వెళ్ళి మళ్ళీ కొనుక్కుందామని, అవి తెచ్చేసుకుందామని, మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి వెళ్ళి తెచ్చేసుకుందామని, ఇలాగ దురాలోచనతోటి నువ్వు అలాగా ఎలాగా మేము ఏం కొనుక్కుంటే అవి ఏం కొనుక్కుంటుంది, ఇలా లేనిపోయినటువంటి అనేక నిందలు నువ్వు అలాంటి వాళ్ళని, దొంగలని, లేకపోతే వీళ్ళు వ్యభిచారులను, లేకపోతే వీళ్ళు నరహంతకులను, లేకపోతే వీళ్ళు లేనిపోయిన గనక వాళ్ళ మీద నువ్వు మోపుతూ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి? విడిచిపెట్టబడదు. అయిన అబద్ధాలు, అవి నిజాలు కావు. అందువలన అయితే నువ్వైతే ఏం చేయాలి? ఎవరైనా లేనిపోయిన నిందలు నీ మీద ఎవరైనా మోపారు అనుకోండి, ప్రతిఫలం కలుగుతుందని సంతోషించు. ఆయన హల్లెలూయా. అందువల్ల ఊహించుకొని నువ్వు ఇప్పుడు బైబిల్లో యాకోబు ఉన్నాడు. యాకోబుని వాళ్ళ మామగారు ఏం చేశారు చెప్పండి? చెడుగా ఊహించుకున్నాడు. అన్నిని వల్ల ఏం చేయడం, మంచి వ్యక్తిగా చూడలేదు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. నిందలు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే అవన్నీ వివరించి చెప్తే చాలా పెద్ద వర్తమానం అయితే నేనని చెప్పడం లేదు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. నువ్వు ఎవరి మీద ఏదైనా నింద మోపినట్లయితే, నువ్వు ఊహించుకొని ఏదో ఒకటి లేనిపోయిన నింద మోపినట్లయితే, బాబోయ్ నేను అది చేయలేదు, నేను అలా కాదు, నేను మంచి ఉద్దేశంతో చేశాను, నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడాను, నేను మంచి ఉద్దేశంతో నేను చూశాను, మంచి ఉద్దేశంతో నేను అలాగ నడిచాను, మంచి ఉద్దేశంతో నేను విన్నాను అని చెప్పినప్పటికీ కూడా నీవు లేదు, నువ్వు దుష్టుడివి, నువ్వు చెడ్డవాడివి, నువ్వు మంచోడు కాదు, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి వ్యక్తివో నాకు తెలుసు, నువ్వు అలాంటోడు ఇలాంటోడు అని నువ్వు నిందలు మోపుతూ ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అందువల్ల ఏం చేయడు చెప్పండి? నింద మోపడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరి మీద నువ్వు నింద మోపకూడదు, లేనిపోయిన నిందలు నువ్వు మోపకూడదు, వాళ్ళ మీద ఏమి నింద లేనిపోయిన నిందలు వేయకూడదు, లేనిపోయిన నిందలు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, నీ ఆలోచనలు సరిగా ఉండాలి, నీ తలంపులు సరిగా ఉండాలి. అవి సరిగా లేవనుకోండి, నువ్వు ఆ రాజ్యానికి వచ్చినా కానీ అక్కడ కూడా ఏదో ఎవరైనా ప్రేమ కలిగి ఉండాలనుకోండి, వాళ్ళ మీద నువ్వు ఏదో ఒక నింద మోపుతూ ఉంటావు. లేకపోతే ఎవరైనా ఏదైనా అక్కడ ఏదో ఒక నిందలు మోపుతూ ఉంటావు. అలాగా ఈ నిందలు మోపేవాళ్ళు ఆయన ఏం చేస్తుంటే విడిచిపెట్టేస్తాడు. మీకు అర్థమైందా? కాబట్టి నింద ఎవరి మీదైనా మోపుతున్నావు అని అంటే వీళ్ళు దోషులని, ఇలా దుష్టులని, వీళ్ళు చెడ్డోళ్ళని, అలాగని ఇలాగని బైబిల్లో మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. కొంతమంది కొండిగాండ్రు ఏం చేశారు చెప్పండి? లేనిపోయి దానియేలు మీద వెళ్ళి చెప్పేశారు. అది దానియేలు కీడు కలుగు చేశారు, కానీ ఆ కీడు నుండి సర్వశక్తి ముందు రక్షించాడు. అనేక నిందలు మోపారు. కాబట్టి ఇవన్నీ కూడా దుష్టుని లక్షణాలు, పాపాత్ముల యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఆ యొక్క నిత్య నివాసంలో నివసించుటకు యోగ్యుడు కాదు, 1000 ఏళ్ల పాలలో నివసించుటకు యోగ్యుడు కాదు, ఆ నిత్య రాజ్యంలో నివసించుటకు యోగ్యుడు కాదు. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందాన్ని అతడు కలిగి ఉండలేడు. అలాంటి వాడు విడిచిపెట్టబడతాడు. కాబట్టి ఎవరైతే ఎవరి మీద ఏ నిందలు మోపకుండా తన నోరు కాపాడుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయి చెప్పి కీడు కలుగు చేయకుండా ఎవరైతే నిజము పలుకుతూ నీతిని అనుసరిస్తూ సత్ప్రవర్తన కలిగి ఎవరైతే ఉంటారో వారే నీతి సమాధానము పరిశుద్ధాత్మ్యందలి ఆనందము కలిగినటువంటి దానికి దానిలో వాళ్ళు నివసించగలుగుతారు. ఆయన హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సత్ప్రవర్తన సరిగా లేకపోవడం, నీతిని అనుసరించకపోవడం, నిజం పలకపోవడం, వాళ్ళకి కీడు చేయడం, నిందన మోపడం, ఇవన్నీ నీ జీవితంలో ఉన్నప్పుడు నీవు నీతి సర్వశక్తిమంతో సమాధానము పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలిగి ఉండలేవు. చాలామందికి ఎందుకు ఉండదనంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం ఇలాంటి బుద్ధులు ఉండబట్టి, ఇలాంటి లక్షణాలు ఉండబట్టి వాళ్ళకి ఆనందం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా పక్కోడు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏం కొండలు మోపుదామా, ఏమి నిందలు మోపుదామా, అదే ఆలోచన. వాడు ప్రార్థన కూడా సరిగా చేసుకోలేరు. ప్రార్థన చేసుకున్నా కానీ వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు, అవే గుర్తుకొస్తూ ఉంటాయి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమో కొండాలు చెప్తే కానీ అప్పుడు కానీ మనసు నెమ్మది ఉండదు.
ఆ విధమైన స్వభావం కలిగిన వారు విడిచిపెట్టబడతారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నీవు నిజముగా హృదయపూర్వకంగా నిజం పలికేవాడుగా ఉండాలి తప్ప లేనిపోయిన కొండాలు నిందలు మోపేవాడుగా నీవు కీడుగులకు చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ రాజ్యంలో నీవు నివసించలే, ఆ రాజ్యములకు నీవు యోగ్యుడివే కాదు. తర్వాత చూడండి ఏం చెప్తున్నాడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడురా. ఆ నీచుడు అసహ్యుడు. నువ్వు ఆ చెడ్డ వాటిని నువ్వు అసహించుకుంటావు. కొండాలు చెప్పేవాళ్ళు నువ్వు అసహించుకుంటావు. నీచుడు అసహ్యుడు. ఆ కొండాలు చెప్పేవాళ్ళు, ఆ నిందలు మోపేవాళ్ళని, అది నీచమైనటువంటి స్థితి, అది నీచమైన బుద్ధి. అది నువ్వు ఏదైనా మాట్లాడితే సమాధానపరిచే విధంగా మాట్లాడు. సర్వశక్తిమంతునికి వారికి మధ్య సమాధానపరిచే విధంగా మాట్లాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి కొరింథీ సమాజంలో ఆ పరిస్థితులన్నీ కూడా సరిగా లేవు. సర్వశక్తిమంతునికి ఆ కొరింథీ సమాజానికి సమాధానం కలగాలని ఆ క్లోయే ఇంటి వారు ఆ అపోస్తలుడైన పౌలుకి ఆ సమాజంలో లోపములని చెప్పారు. ఆయన నామస్తు. హల్లెలూయా. చూడండి, మనము 1వ కొరింథీ రాసిన పత్రిక అనుకుంటాను, దయచేసి చూడండి ఒకసారి. చూడండి, 1వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనియు మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనియు మన యెహోవా మెస్సీయ పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు గలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చి. ఆయన నామనిస్తుంది. మీలో కలహాలు గలవని, ఆ క్లోయే ఇంటి వారు కలహాలు ఉంటే అలాగే సమాజం పట్ల భారం కలిగి ఉన్నారు. కాబట్టి ఆ కొరింథీ సమాజం పట్ల అయ్యో కలహాలు ఉంటే ఏం బాగుంటుంది, ఆ కలహాలు ఉన్నట్లయితే ప్రమాదము కదా అని వాళ్ళు ఎరిగిన వారై ఏక మనసు ఏక ఆత్మ కలిగి ఏక హృదయం కలిగి ఉండాలి కదా. ఇది కలహాలు ఇలా ఉంటే మరి ఇది 1000 ఏళ్ల పాలనలో లేకపోతే రాబోయే రాజ్యంలో ఎలా వీళ్ళు ఎత్తబడతారు, ఎలా కొనుకోబడతారు అన్న భావం కలిగిన వారే వాళ్ళు ఏం చేశారండి, అపోస్తలుడైన పౌలు గారికి తెలియజేశారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఓ అదేమైనా చెప్పండి. ఆ క్లోయే ఇంటి వారు ఆ సమాధానము కలగాలని చెప్పారు. సర్వశక్తిమంతునికి కొరింథీ సమాజానికి మధ్య సమాధానము కలగాలి. ఎందుకంటే ఆ కలహములుంటే సర్వశక్తిమంతునికి విరోధంగా ఉన్నట్టు. కాబట్టి సమాధానంగా ఉన్నప్పుడే సర్వశక్తిమంతునికి వారికి మధ్య సమాధానం ఉన్నట్లే. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఆ కొరింథీ సమాజానికి అనేక విషయాలు రాశాడు. ఆయన హల్లెలూయా. వాళ్ళలో ఎందుకు కలహాలు కారణమో, ఏమి లోటుపాట్లు ఉన్నాయో, ఏమి పొరపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా రాశాడు. కాబట్టి నువ్వెప్పుడు కూడా నిజము పలికే వ్యక్తిగా ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తర్వాత, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవడు ఆయన రాజ్యములో నివసింపదగిన వానికి నీచులంటే అసహించు, నీచమైనటువంటి. మీకు అర్థమైందా? నీచులని అసహించుకుంటారంటే మనం వ్యక్తులను కాదు, కానీ బైబిల్ ఏం చెప్తుంటే మీ శత్రువులను కూడా ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ క్రియలను, ఆ బుద్ధిని, ఆ స్వభావాన్ని మనం ద్వేషించాలి. ఆయన అసహించుకోవాలి. పాపిని ప్రేమించి పాపాన్ని నువ్వు ద్వేషించాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీచమైనటువంటి బుద్ధి, ఇంత నీచానికి దిగజారేంటి, ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అంటున్నాం మనం చాలా సందర్భాలు. క్రైస్తవుడు అండి ఇంత నీచంగా బ్రతుకుతున్నాడు ఏంట్రా బాబు, ఇంత లోభత్వంతో ఉన్నాడేంట్రా బాబు అంటున్నాం మనం కొన్నిసార్లు. మీకు అర్థమైందా ఏంటి దాని అర్థం ఏంటి? నీచుడు నీకు అసహ్యంగా ఉంటాడు.
కొండాలు చెప్పాడు. ఇంత లేనిపోయి ఇంత నీచంగా చెప్పాడేంట్రా బాబు కొండాలు, ఇంత నీచంగా మాట్లాడాడేంట్రా బాబు, నా గురించి ఇంత నీచంగా చెప్పాడేంట్రా, బయట ఇంత ప్రచారం చేసాడేంట్రా, ఒక వ్యభిచారిగాను, ఒక దొంగగాను, ఒక నరహంతుడుగాను, లేకపోతే అలాంటి ఇలాంటి కింద నీచంగా ప్రచారం చేసేటంటారు బాబు, ఇంత నీచుడా అంటాం మనం చాలాసార్లు. కాబట్టి కొండిగాండ్రు ఏమై ఉంటారు చెప్పండి, నోరు తెరిస్తే అబద్ధం వస్తుంది చూసారా. వాళ్ళు ఏమై ఉన్నారు, నీచమైనటువంటి మాటలు అవి, లేనిపోయి మోపుతూ ఉంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద. అలా మోపేవాళ్ళే ఉంటారు, నిందలు మోపేవాళ్ళని చాలా నీచంగా మోపుతున్నామంటే బాబు నిందలు. అలా నీచులని, ఆ నీచమైన స్వభావాన్ని ఈ యొక్క గుడారములో, మహిమ గుడారంలో నివసింపదగిన వాడు అసహించుకుంటూ ఉంటాడు. మీకు అర్థమైందా? కాబట్టి నీచమైన ప్రవర్తన ఉండకూడదు, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నిజం మాట్లాడు. ఆ క్లో ఏంటి వారు నిజం మాట్లాడారు, ఆయన నామరిస్తారు. హల్లెలూయా. అవసరమైతే అలాగా మాట్లాడాలి, అంతేగాని వాళ్ళ మీద అసూయ పెట్టుకొని, కోపం పెట్టుకొని, పలానప్పుడు నన్ను ఇలా అన్నారు కాబట్టి అది మనసులో పెట్టుకొని, పలానప్పుడు ఇలా అన్నారు మనసులో పెట్టుకొని, ఎవరిని అనగానే వాళ్ళ మీద మనసులో పెట్టుకొని, ఆ కక్ష పెట్టుకొని, ఆ కక్షతోటి ఎవరైతే నిన్ను అన్నారో వాళ్ళని క్షమించకుండా ఇష్టం వచ్చినట్లు అలాగే ఆయన అలాంటి వీళ్ళు ఎలాంటాడు అని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆమె ఇలాంటిది ఈయన ఎలాంటివాడని ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తూ ఉంటే అది నీచమైన బుద్ధి నీది. నువ్వు ఆయన రాజ్యానికి రావు, విడిచిపెట్టబడమే. ఆయన రాజ్యానికి ఎవరు వస్తారు అని అంటే మంచి ప్రవర్తన కలిగిన వారు, నిజము పలుకువారు, క్లోయింటి వారు వెళ్ళి నిజం పలకాలి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, అతడు 50 యందు భయభక్తులు గల వారిని సన్మానించిన. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి, సన్మానిస్తావు. అబ్రహాము గారు చూడండి, రాగానే సన్మానించాడు, గౌరవించాడు, ఎదుర్కొన్నాడు. అది గౌరవించడం అంటారు. ఆయనే వస్తాడులే అని దర్జాగా ఇంటి దగ్గర కూర్చొని, నా దాసులు ఉన్నారు కదా వెళ్తారులే, 3 మనుషులు వస్తున్నారు, పని వాళ్ళు పంపలేదు అక్కడికి, ఈయనే వెళ్ళాడు. ఆయన నామనిస్తాం. మీకు అర్థమైందా? అది గౌరవం అంటారు. ఆయన వెళ్ళి ఏం చేయబడు, సాష్టాంగపడు. గౌరవం అది. రాగానే ఏదో ఒకటి అలా వేసి కూర్చో అనలేదు. మంచి వాటి మీద మనం కూర్చోబెడుతుంటాం. కారణం ఏంటి? గౌరవం అది. ఇవే కింద కూర్చో అంటావా? ఎవరు మన ఇంటికి వచ్చినప్పుడు ఇది కుర్చీలో కూర్చోండి అంటాం. వెళ్ళి బయటికి వెళ్ళి ఏదో ఒక డ్రింక్ తేవడము, లేకపోతే కాసేపు అలా కూర్చోండి, ఇదిగో నేను అది తయారు చేస్తాను, ఇది తయారు చేస్తాను, కాసేపు అలా కూర్చోండి. అక్కడ ఏదైనా ఫ్యాన్ లేదు, గాలి ఆడటం లేదు, అమ్మ నువ్వు కొంచెం గాలి విసరకర తీసుకొని కొంచెం విసురు. ఇవన్నీ ఏమిటి చెప్పండి? సన్మానించడం అంటే గౌరవించడం. ఆయన హల్లెలూయా. ఆయన మెస్సీని గౌరవిస్తాను తప్ప మనుషుని గౌరవించేది ఏంది? బైబిల్ ఏం చెప్తుందంటే, ఎదురుగా ఉన్న సహోదరుని నువ్వు గౌరవించలేనప్పుడు, ప్రేమించలేనప్పుడు, దూరంగా ఉన్న సర్వశక్తిమంతుడిని ఏ విధంగా గౌరవించగలవు, ఏ విధంగా ప్రేమించగలవు అని బైబిల్ చెప్తాం. కాబట్టి అందువల్ల సర్వశక్తిమంతుని భయభక్తులు కలిగిన వారిని ఏం చేయాలి? సన్మానించాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఒకరు అంటున్నారు, నాకు చాలా గొప్ప సన్మానం జరిగిందండి. చాలా సన్మానం జరిగిందంటే ఏంటి చెప్పండి? అతన్ని మంచి కుర్చీలో కూర్చోబెడతారు. కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ఏమేం పనులు చేశాడో, ఏమేం కార్యాలు చేశాడో, ఫలానా సందర్భంలో ఆయన ఈ విధంగా చేశాడు, ఆయన అలాగే చేశాడు, ఈయన ఎలాగ చేశాడు కాబట్టి అని ఆయన ఎంతో గొప్పగా గౌరవంగా మాట్లాడతారు. ఆయన గురించి మాట్లాడి ఆయన మంచి శాలువ గప్పి ఉన్నతంగా గొప్పగా దాన్ని గౌరవించడం అంటారు. ఆయన హల్లెలూయా. అంతేగాని ఏదోటేసి నువ్వు కూర్చుని పో, ఏదో ఒకటి ఉంది కదా అని తినేసేయి, ఏదో ఒకటి ఉంది కదా చేసేయి, అలాగా అగౌరవంగా మర్యాద లేకుండా మాట్లాడడం. నువ్వు సర్వశక్తిమంతుడైన భయభక్తులు కలిగిన వారి విషయంలో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? గౌరవంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. కొర్నేలు ఏం చేశాడు చెప్పండి?
పేతురు గారిని ఎంతో గౌరవముగా చేసుకున్నాడు. మిలితే ద్వీపవాసులు ఉన్నారు. ఆ అపోస్తలుడైన పౌలు గారు వచ్చినప్పుడు పౌలు గారు వచ్చినప్పుడు అతడు చలికి వణికిపోతూ ఉంటే పోనీ ఎవడో మనుషులు మనకెందుకు అనుకోలేదు. వాళ్ళు చిన్న మంట వేసి పౌలు గారిని అక్కడ ఆహ్వానించారు. వాళ్ళు ఎంతో ఆతిథ్యం చేశారు. ఆ వెళుతూ ఉన్నప్పుడు అతనికి మర్యాద చేసి పంపించారు. ఆయన నా మనిషి అందుకు ఘనముగా చూడడం అంటారు. చాలా ఘనంగా చూశారు. కాబట్టి సర్వశక్తిమంతులైన భయభక్తులు గల వారిని ఏం చేయాలి? సన్మానించాలి. ఆయన నా మనిషి హల్లెలూయా. అలాంటి వారే 1000 ఏళ్ల పాలనలో ఉంటారు. నువ్వెంతంటరా, నువ్వెంత అంటే నువ్వెంత అని సర్వశక్తిమంతులైన భయభక్తులు కలిగి వారిని అనగా ఆయన యొక్క బిడ్డలను అనగా వాక్యానికి భయపడేటువంటి వారిని నువ్వు గౌరవించకుండా, సన్మానించకుండా, ఎలా పడితే అలా మాట్లాడుతూ, వాళ్ళ పట్ల గౌరవం లేకుండా ఎలా పడితే అలా చూస్తూ, ఏమాత్రం మర్యాద లేకుండా, పెద్దవాళ్ళని పట్ల నువ్వు మర్యాద లేకుండా ఎలా పడితే అలా ఉంటూ బైబిల్లో వృద్ధుల్ని సన్మానించినటువంటిది ఇలా బైబిల్లో లేఖనాలు కనబడతా ఉంటాయి. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ గుడారములు, ఆ రాజ్యములో నువ్వు నివసింపదగిన వాడు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమును కలిగి ఉంటారు. ఆయన నా మనసు హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకుంటారు. వీరే ఆ రాజ్యంలో నివసిస్తూ ఉన్నవారు, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు. ఆయన నామనిస్తారు. ఆ మహిమ శరీరంలో ఉండదగినటువంటి వారు. నువ్వు మహిమ శరీరంలో ఉన్నావు అని అంటే ఈ మంచి లక్షణాలు నీలో కనబడుతున్నాయి. నువ్వు ఇవన్నీ కలిగి ఉన్నావు, మహిమ శరీరాన్ని నువ్వు కలిగి ఉన్నావని అర్థం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలిగి ఉన్నావని అర్థం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణము చేయగా నష్టం వచ్చినను మాట తప్పడు. ఇదిగో ఈ వ్యాపారంలో నేను ఈ సంవత్సరం వ్యాపారం చేస్తున్నాను. ఆ వ్యాపారంలో నాకు ఆదాయంలో నేను నీకు ఒక 10,000 ఇస్తాను అని అన్నాడు అనుకోండి. ఆ యొక్క వ్యాపారంలో నష్టం వచ్చింది అనుకోండి. అయినా కానీ నాకు నష్టం వచ్చింది కదా, మరి నేను మాత్రం ఏం చేయగలను? నా పరిస్థితి బాగలేదు, నా కుటుంబ పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, ఏదో ఇస్తానన్నాను కానీ నేను ఇవ్వలేకపోతున్నానులే అని సైడ్ అయిపోయినట్లయితే అలాంటోడు ఆయన రాజ్యంలో ఉండడం. నీకు నష్టం వచ్చినా నువ్వు 10,000 ఇస్తానని మాట ఇచ్చావు కాబట్టి ఆ మాటను నెరవేర్చాలి. ఆయన అలాంటి వాడే నష్టం వచ్చినప్పటికీ మాట తప్పని వాడు ఉంటాడు, చూసారా? అలాంటి వారికే నిత్య రాజ్యము, 1000 ఏళ్ల పాలన. ఆయన నామస్తం. హల్లెలూయా. నష్టం వచ్చినా మాట తప్పడు. ఈ సంవత్సరం మేము పొలంలో పంట వేసాం, బాగా వరి పండింది అనుకోండి. ఆ వరి పండితే మీకు ఒక 2 బస్తాలు ఇస్తానండి. ఆ సంవత్సరమే తెగుళ్ళు వచ్చి, తుఫాన్లు వచ్చి, వర్షాలు వచ్చేసి ఆ పంట అంతా పోయింది. అది 5 బస్తాలు అయింది. మాకే 5 బస్తాలు అయింది. ఈ సంవత్సరం అంతా మాకు అయ్యేటట్లేదు. ఏదో అప్పట్లో అన్నాము, ఇప్పుడు మాకు పరిస్థితి బాగోలేదు కదా, మేము మాత్రం ఏం చేయగలము? మాకు ఇది బోల్డ్ పెట్టుబడి పెట్టాం, ఎరువులు కొన్నాం, కూలీలకి వాటికి వీటికి బోల్డ్ డబ్బులు అయిపోయింది. ఆ డబ్బులే రాలేదు. 2 బస్తాలు మీకు ఎక్కడ ఇవ్వగలం అన్నావంటే నువ్వు మాట తప్పిపోయినట్లు. నువ్వు మాట తప్పావు. ఆ రాజ్యంలో నివసించడం నువ్వు యోగ్యుడు కాదు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం నువ్వు కలిగిలేవు. నష్టం వచ్చినప్పుడు కూడా మాట తప్పకూడదు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ వస్తువు కొనుక్కున్నారా? కొనుక్కోండి. నేను మీకు ఆ వస్తువు కొనుక్కోండి, నేను ఆ వస్తువుకు సంబంధించిన బాకీ అంతా తీరుస్తాను, మీరు ఏం కంగారు పడక్కర్లేదు, కొనుక్కోండి అని అంటావు. నువ్వెవరొకరితోటి కొనుక్కోమంటావు, కానీ ఆ తర్వాత నీకేదో నష్టం వచ్చేస్తుంది. లేకపోతే నువ్వు ఏ వస్తువులు కొనుక్కుంటావు, లేకపోతే ఏదో నష్టం వచ్చింది, నీ దగ్గర డబ్బులు
అప్పుడు ఏం చేస్తాడు, నా దగ్గరే డబ్బులు, నేనే ఇబ్బంది పడుతున్నాను, నేనే రకరకాలుగా ఉన్నాను, నా పరిస్థితి బాగలేదు, అప్పుడేదో అన్నాను కానీ కొనుక్కో నేను ఇస్తానని అన్నాను కానీ ఇప్పుడు నేను ఇవ్వలేనులే అన్నావు అనుకోండి, అయిపోయింది. నీకు నష్టం వచ్చినను కూడా ఒకవేళ నువ్వు అవసరమైతే నీవు కొనుక్కోవలసిన మానుకోలేనే సరే, నువ్వు ఏది ప్రమాణం చేసావో దాన్ని నెరవేర్చాల్సింది ఆయన. అది నెరవేర్చకపోయినట్లయితే నువ్వు దోషివే. కొండెములు చెప్తూ ఉన్నట్లయితే నువ్వు దోషివే, విడిచిపెట్టబడతావు. కాబట్టి నువ్వు ఆ ప్రమాణం చేసినప్పుడు అది సర్వశక్తిమంతుడు తీసుకుంటాడు. నువ్వు కొండెములు చెప్పావనుకుంటే ఆయన తీసుకుంటాడు. ప్రతిదీ ఆయన దగ్గర చేరుతుంది. అందుకని నేను దోషిగా కానీ నిర్దోషిగా కానీ చేసేవాడు ఆయనే. అందువల్ల నేను ఆయన దగ్గర అన్నాను కానీ ఈవిడ దగ్గర లేనిపోయి చెప్పాను కానీ ఎవరికి తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళకి తెలియదు కదా నువ్వు అనుకోవచ్చు. వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి, వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఏమో నువ్వు చెప్పుండొచ్చు. లేకపోతే వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి, వీళ్ళకి తెలియకుండా నేను ప్రమాణం చేశాను కాబట్టి ఆ ప్రమాణాన్ని తప్పిపోయాను ఎవరికి తెలియదు కదా. నేను ఆ చెప్పిన వ్యక్తికి నాకు మాత్రమే తెలుసు కానీ ఎవరికి తెలియదు కదా అని నువ్వు అనుకోవచ్చు. పై ఆయన తీసుకుంటాడు ప్రతిదీ. దాన్ని ఏం చేస్తాడు చెప్పండి, లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఆ గుడారం వెలుపల ఉంటావు. అంతే. పరిశుద్ధ పర్వతములకు దిగువనుంటా, పైన ఉండవు. నువ్వు నివసించడం యోగ్యుడు కాదు, ఆ రాజ్యంలో నివసించడం యోగ్యుడు కాదు. కాబట్టి అలాగూ ప్రమాణం చేసి నష్టం వచ్చిందని, లేకపోతే ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయని, అదవసరం వచ్చి ఇదవసరం వచ్చి నేను కొనుక్కున్నాను కాబట్టి నేను కొనుక్కో ఇస్తాను చేస్తాను అన్నటువంటిది నేను చేయలేకపోయాను అని నువ్వు మాట తప్పిపోయినట్లయితే నీవు ప్రమాదంలో పడిపోయినట్లు లెక్క. వాక్యం ఆ విధంగా చెప్తుంది. అందువల్ల నష్టం వచ్చినను మాటకి కట్టుబడి ఉంటాడు, ప్రమాణానికి కట్టుబడి ఉంటాడు. బయట వెళ్ళినట్టు ఆ మాటకి అతడు ప్రమాణం ఇదిగో నేను ఇది చేస్తాను, ఇది చెందుతాను అని అతడు మాట ఇస్తాడు. ఆ మాటని తప్పిపోకుండా ఉంటాడు. చూసారా, అతడే ఆ యొక్క మహిమ గుడారంలో నివసిస్తాడు. మహిమ శరీరాన్ని ధరించుకొని దానిలో నివసిస్తాడు. కానీ ఆ ప్రమాణం చేసిన తర్వాత మర్చిపోయి, ఏదో కొన్ని రోజులు చేసి తర్వాత మర్చిపోయి, మీరు చేయండిరా నేను చేయలేను, నువ్వు చేయండి వాళ్ళు చేయండి, వాళ్ళు మర్చిపోయి ఇవన్నీ జరిగినాయి అంటే నువ్వు ఆ ప్రమాణాన్ని మీరిపోయావు. అందువల్ల ఎత్తబడాలంటే, కొనుకోబడాలంటే నీవు ఏదైతే ప్రమాణం చేసావో ఆ ప్రమాణ విషయంలో నువ్వు నిలబడాలి, దానికి భయపడాలి. కానీ దానికి నీవు ఇచ్చిన మాటకు నువ్వు భయం లేదు. నీకు ఆ భయం లేకుండా నువ్వేం చేస్తావు చెప్పండి? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావు, ఇష్టం వచ్చినట్లు ఆ ప్రమాణాలు చేస్తావు, వాటి ప్రకారం నిలబడవు, నువ్వు దోషిగా తీర్పు తీర్చబడుతుంటావు. కాబట్టి పిల్లారా, ప్రమాణం చేసినప్పుడు నష్టం వచ్చినా కూడా మాట తప్పకూడదు. ఈరోజు ఎవరో నిన్ను పనికి పిలుస్తారు, మీకు ఈరోజు అంటారు ఇదిగో ఈరోజు మేము 200 ఇస్తాం పనికి రండి అంటారు. ఇంకొకరు అంటారు మేము ఈరోజు 1000 రూపాయలు ఇస్తాం అంటారు. కాబట్టి ముందు ఎవరికి వస్తామని చెప్పారో ఆ 200 అయినా సరే ముందు ప్రమాణం చేసాం కాబట్టి, మాట ఇచ్చాం కాబట్టి 1000 రూపాయలు ఇస్తానన్నప్పటికి కూడా ముందు ఎవరికి మాట ఇచ్చావు, ఆ నష్టం వచ్చినా కానీ ఆ రోజు నువ్వు ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటావు. ఆ మాటకి ఆయన హల్లెలూయా హల్లెలూయా. అలా కాకుండా ముందు ఎవరు 200 ఇస్తా ఉన్నారు, ఇంకొకరు 1000 రూపాయలు ఇస్తామన్నారు కదా అని చెప్పి ఆ ముందు చెప్పిన వాళ్ళకి మాకు ఇవాళ కుదరదో, మాకు రావడానికి కుదరదు, మీరు ఎవరు చేయించుకోండి అని చెప్పి మీరు 1000 రూపాయలు ఇస్తున్నారన్నట అలాగే లేరనుకోనండి, మీకు ఏమవుతుంది చెప్పండి? ప్రమాణాన్ని మీరిపోయినట్లు. అందువల్ల నష్టం వచ్చినను మాట తప్పకూడదు. అలాగా మాట తప్పినట్లయితే నీవు ఆ శిబిరం యొక్క వెలుపల ఉంటావు. ఆ మహిమ శరీరాన్ని ధరించుకోలేవు, మహిమ శరీరాన్ని పొందుకోకుండా విడిచిపెట్టబడతావు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు ఎవరికేమైనా ప్రమాణం చేసేవేమో, ఎవరికైనా ఏమైనా కొండాలు చెప్పేవేమో, అది చేస్తాను ఇది చేస్తాను అని నువ్వు చెప్పి ఇది కొనుక్కో అది కొనుక్కో, నీకెందుకు నేను ఇస్తాను కదా చేస్తాను కదా అని, లేకపోతే ఏమైనా మాటలు చెప్పి ఆ ప్రమాణాన్ని నువ్వు ఎక్కడైనా ఆ నష్టం వచ్చిందని ఈ నష్టం వచ్చిందని కుదరలేదని ఆ ప్రమాణాలు వదిలేసి నీ స్వార్థాన్ని నీ స్వలాభే అపేక్షను చూసుకుంటూ
వాటిని ఆ ప్రమాణాలను పక్కన పెట్టినట్లయితే నీవు విడిచిపెట్టబడతావు. వాక్యం ఆ విధంగా చెప్తా ఉంది. ఆ పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నివసించడానికి యోగ్యుడివి కాదు అని వాక్యం చెప్తుంది. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ నువ్వు సరిదిద్దుకున్నప్పుడే, ఎవరి దగ్గర లేనిపోయిన కొండాలు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడినప్పుడే, ఎవరికైనా ప్రమాణం చేసి ఉన్నట్లయితే వాటిని నువ్వు సరి చేసుకున్నప్పుడే, అంతేగాని ఏదో అన్నాను కదా అది అయిపోయింది మొన్నటి గొడవ, అది అప్పుడు అది అయిపోయిందిలే, ఇక నుండి నేను కరెక్ట్గా జీవిస్తాను, ఇక నుండి నేను బాగా జీవిస్తాను అవ్వదు. ముందు సరి చేయబడాలి. ఆయన నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. ఈనాడు క్రైస్తవులే చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? వడ్డీకి ఇచ్చేస్తున్నారు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. పాస్టర్ గారు కూతురుంది, మన పెళ్ళి అయిపోయింది. ఏమ్మా మీ ఆయన ఏం చేస్తుంటే? మా ఆయనండి వడ్డీ వ్యాపారం అండి, అక్కడక్కడ ఇస్తూ ఉంటాడండి. పర్లేదండి, మా పరిస్థితి బాగానే ఉందండి, ఆయన బాగానే సంపాదిస్తుంటాడండి. వడ్డీ వ్యాపారం అండి, వడ్డీకి. అందువల్ల వడ్డీకి ఇవ్వకూడదు. 5 రూపాయలు వస్తాయండి, 10 రూపాయలు వస్తాయండి, 7 రూపాయలు వస్తాయండి. ఇలాగా వడ్డీకి ఇస్తూ ఉంటారు చాలామంది క్రైస్తవులు. అన్యులంటే వాళ్ళకి తెలియదు, కానీ క్రైస్తవులు ఏం చేస్తారో చెప్పండి? వడ్డీకి ఇస్తూ ఉంటారు. అందుకనే తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, తన డబ్బుని వడ్డీకి ఇవ్వడు. వడ్డీ వ్యాపారాలు ఇలాంటి వారు ఆయన రాజ్యంలో ఉండరు, ఆయన రాజ్యానికి రారు. బాగా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు, వడ్డీకి ఇచ్చేస్తే. మనకు ఆయన అంటున్నాడు, కొంతవరకు మనం డబ్బు సంపాదిస్తే చాలండి, అప్పుడు వడ్డీకి ఇస్తున్నాం అనుకోండి, ఆ డబ్బే మరలా సంపాదిస్తూ ఉంటుంది. మనకు వడ్డీ ద్వారా అలాగా డబ్బులు వచ్చి పడిపోతూ ఉంటాయి. మనం సంపాదించక్కర్లేదు, మనం బండి మీద వెళ్ళిపోయి ఆ వడ్డీ వసూలు చేసుకుంటే చాలు. క్రైస్తవులు మరి ఇలాంటి వాళ్ళందరూ మరి ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసించుటకు యోగ్యత కలిగిన వారు కారు, మహిమ శరీరాన్ని పొందుకోరు. తర్వాత చూడండి, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. మరి ఇస్కరియోతు కదా ఏం చేశాడు? నిరపరాధిని చంపుడు కొరకై, ఏ పాపం లేని మెస్సయ్యను చంపుడు కొరకై ముద్దు పెట్టి అప్పగించాడు. లంచం తీసుకున్నాడు అతడు, డబ్బు తీసుకున్నాడు అతడు. నిరపరాధి వాడిని మోసం చేయడానిక నాకు ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తే వాడు నాశనం చేస్తాడు. ఆడ మీద వీళ్ళ మీద చెప్పేసి నేను గొడవలు ఎట్టేస్తాను. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, డబ్బులు తీసుకొనడు. ఈనాడు లంచాలు విపరీతంగా పెరిగిపోయాయి. లంచాలు ఏ పనైనా అవ్వాలంటే ఏమి ఇవ్వాలి చెప్పండి? డబ్బులు ఇవ్వాలి, డబ్బులు. ప్రపంచం అంతా ఆ విధంగా ఉంది. ప్రపంచంలో వాక్యం ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న మొత్తాన్ని గురించి మాట్లాడు, మన గురించే కాదు, ప్రపంచంలో అందరి గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు. మా ఆవిడ ఏమంటుందండి, మరి మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, మరి ఆవిడ అన్నీ అడుగుతూ ఉంటుంది, మరి లెక్కలు అడుగుతూ ఉంటుంది, మరి అవన్నీ నేను ఆవిడ చేయలేదనుకోండి, మరి ఆవిడ ఇంట్లో గొడవ, మాట వినదు, ముఖం ఎత్తి పెట్టుకుని ఉంటుంది, ఆ ముఖం మార్చుకుని ఉంటుంది. కాబట్టి తప్పదండి, మరి ఏం చేయాలా, వడ్డీ వ్యాపారం తప్పట్లేదు, వాళ్ళు ఖర్చులో అనేవి చెప్పేవాడు ఉంటాడు. కుదరదు. నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా వడ్డీ వ్యాపారం చేయడానికి లేదు, కొన్యాలు చెప్పడానికి లేదు, దుర్నీతి మార్గంలో నడవడానికి, దుర్నీతిని అనుసరించడానికి లేదు. నీవు నిజము పలుకువాడుగా నీవు ఉండాలి. ప్రమాణము నేనేదేదో అప్పుడు అన్నాను కానివ్వండి, అలాగే ఇలాగే చేద్దామని ప్రమాణం చేశాను కానివ్వండి, ఇప్పుడు మా ఆవిడ ఎందుకు చేశారు, ఎందుకని ఒప్పుకోవట్లేదండి, ఆవిడ లేకపోతే మా ఆయన ఒప్పుకోవట్లేదండి, ఆవిడ ఒప్పుకోవట్లేదు, ఎందుకన్నారు అలాగా, ఎక్కడ తెచ్చి పెడతారు ఇవన్నీ, ఎక్కడ చేస్తారు ఇవన్నీ, ఆవిడ ఇంట్లో ఒకటే గొడవ ఆడుతుంది, మా ఆయన ఒకటే గొడవ ఆడుతున్నాడు, ఏమండి గొడవ ఆడుతున్నాడు. కాబట్టి అందువల్ల నేను ఏదో చెప్పాను కానివ్వండి, అది అవ్వదండి,
నష్టం వచ్చినా మనుషుల మాటలు వినైనా కానీ నీ ప్రమాణాన్ని తప్పిపోకూడదు. వడ్డీకి ఇవ్వకూడదు. నువ్వు ఇంట్లో వాళ్ళు ప్రేరేపిస్తున్నారని వడ్డీకి ఇవ్వకూడదు. అలాగే ఇంట్లో వాళ్ళు వాళ్ళ మీద చెప్పేయని ప్రేరేపిస్తున్నారని నీవు మా ఆయన ఒప్పుకోవట్లేదని లేనిపోయిన వాళ్ళ మీద చెప్పడం కానీ, లేకపోతే ఆవిడ ఒప్పుకోవట్లేదని కానీ నువ్వు ఇతరుల వల్ల కూడా నువ్వు వాక్యాన్ని మీరిపోకూడదు. ఆయన నామరిస్తాడు. నీవే కాదు, నీ ఇంట్లో వారు నీ మీద ప్రభావం చూపించవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ సొంత శిష్యుడే యోధా ఆ విధంగా ఏం చేశాడు చెప్పండి? లంచం పుచ్చుకున్నాడు. దెలీలా మరి ఆ యొక్క సంసోను ఆమె ఏం చేసింది చెప్పండి? బయట వాళ్ళు కాదు, అందువల్ల నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్నేం చేయొచ్చు చెప్పండి? నిన్ను చెరపొచ్చు, నిన్ను పాడు చేయొచ్చు, నిన్ను ఆ ప్రమాణం నుండి తప్పించవచ్చు, నిన్ను కొండలు చెప్పేలాగా పులిగొల్పొచ్చు, వడ్డీకి ఇచ్చేలాగా నిన్ను ప్రేరేపించవచ్చు. ఆ లంచాన్ని పుచ్చుకొని ఆ దెలీలా ఏం చేసింది? అతని యొక్క బలమును ఎక్కడుందో తెలుసుకొని ఆ ఎంట్రుకలను తొలగించింది ఆమె. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇలాంటి స్వభావం కలిగిన వారు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ యొక్క నిత్య నివాసములో, ఎందుకంటే 1000 ఏండ్లు ఆ తర్వాత నిత్యత్వము నిత్యము ఆ యొక్క నివాసములో నీవు ఉండాలనంటే ఇవి నీలో ఉండకూడదు. ఇవి నీలో ఉన్నట్లయితే ఉగ్రతలో పడిపోతావు. వీటన్నిటిని కూడా మధ్యమయ్యేవి, ఇవి నశించేవి. ఈ నశించే వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టేసి ఇప్పుడు నువ్వు ఆ యొక్క అమర్త్యతను ధరించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడు కూడా కదిలించబడడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడు కూడా కదిలించబడడు. ఆ యొక్క నివాసములో అదే విధంగా ఉండిపోతాడు. ఆ యొక్క రాజ్యములో స్థిరముగా ఉంటాడు, కదల్చబడడు. ఆ నీతిలోను సమాధానములను పరిశుద్ధాత్మ ఆనందముతో అతడు స్థిరముగా ఉంటాడు. ఒకరోజు నీతిమంతుడిగా ఉండి, ఒకరోజు సమాధానం కలిగి ఉండి, రెండో రోజు నీతిని తొలగిపోయి సమాధానాన్ని తొలగిపోయి, ఒకరోజు పరిశుద్ధాత్మ మీద ఆనందిస్తూ మరలా లోకానందాల్లోకి వెళ్ళిపోడు. స్థిరముగా ఉంటాడు. ఎప్పుడు కూడా నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందముతో కదల్చబడకుండా స్థిరమైనటువంటి ఆ రాజ్యములో ఉంటాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మన మధ్య ఆయన యొక్క గుడారం ఉన్నది. ఆ గుడారము ఆయనే, వాక్యమే ఆ గుడారం, అదే తలరాయి, అదే రాజ్యము. ఆ రాజ్యములో నువ్వు నివసించాలని అంటే ఇవి కలిగి ఉండాలని ఎవరు నివసింపదగిన వాడు ఇక్కడ రాయబడింది. కాబట్టి ఎవరు అని అంటే సత్యముగా ప్రవర్తించుచు, అనగా యథార్థంగా ప్రవర్తించుచు, నీతిని అనుసరించుచు, హృదయపూర్వకంగా నిజము పలుకుచు. పిల్లారా, నిజము పలుకుచు అతడు నిరపరాధికి కానీ అతడు ఎవరికి కీడు చేయడు, అతడు నింద మోపడు. ఇంకా అతడు పిల్లారా 50 భయభక్తులు గల వారిని అతడు సన్మానిస్తాడు. అతడు ప్రమాణము చేయగా నష్టం వచ్చినప్పటికీ కూడా, ప్రాణం పోయినా కూడా మాట తప్పని వ్యక్తిగా ఉంటాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు కొంతమంది, లోకంలో కూడా కొంతమంది ఉంటారు, ఏదో వాగ్దానాలు చేస్తారు. ప్రమాణం అంటే వాగ్దానాలు చేస్తారు. వాటి కట్టుబడి ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మీకు అర్థమైందా? కానీ వాళ్ళు పరలోకం ఉంటుందా లేదనే తర్వాత సంగతి. కానీ నువ్వు సత్యంలో ఉన్నటువంటి నీవు మహిమ గుడారం పొందుకునే సమయములో, ఈ దేహం నుండి విమోచించబడి ఆ మహిమ దేహాన్ని పొందుకునే సమయములో నీవు ఆ యొక్క ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకుండా, లంచం పుచ్చుకోనకుండా నిరపరాధుని చెరుపుడు కొరకై నీవు ఒక నిజమైనటువంటి వధువుగా ఈ చివరి కాలంలో ఉండాలి. ఆయన హల్లెలూయా. అప్పుడు పిల్లలు ఆలోచన చేయండి. ఆ గుడారములో, అనగా ఆ గుడారం అంటే మెస్సీయకు గుడారం, ఆయనే మన గుడారము, ఆయనే మన రాజ్యము, ఆయనే యెరూషలేము, నూతన యెరూషలేము. ఆ యెరూషలేములో నివసింపదగిన వాడు ఎవరు? ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు? ఆ గుడారమునకు అతిథి ఎవరో?
ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అతిథులము కాదు, నిత్యము నివసింపదగిన వారు. ఆయన అతిథులు అంటే అలా వచ్చి వెళ్ళిపోతారు, అలా కాదు, నిత్యము నివసింపదగిన వారంగా మనం ఉన్నాం. ఆయన తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎలాగున్నావో ఆలోచన చేయి. ఆయన సన్నిధిలో ఆ మర్చిమైన దాన్ని వాటన్నిటి కూడా విడిచిపెట్టాలి. ఆ కొండాలు, అలాగే నీవు ఆ గౌరవం లేకుండా ప్రవర్తించడము, నీవు పెద్దల పట్ల కానీ, సేవకుల పట్ల కానీ, పురుషుల పట్ల కానీ, లేకపోతే స్త్రీల పట్ల కానీ, ఎవరి పట్ల నువ్వు అగౌరవముగా, మర్యాద లేకుండా నీచంగా ప్రవర్తించావేమో ఆలోచించేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాటలు గౌరవంగా లేకుండా ఆ కుండాలు చెప్పే విధంగా, గొడవలు చెప్పే విధంగా, మర్యాదగా మాట్లాడడం లేకుండా అగౌరవంగా మాట్లాడడం, పొగరుగా మాట్లాడడం, లెక్కలేని తరహాగా మాట్లాడడం, హెచ్చించుకొని మాట్లాడడం, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా ఉంటున్నావు, నిజం పలుకుతున్నావా, అబద్ధాలు పలుకుతున్నావా, గొడవలు పెడుతున్నావా, కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? సమాధానం పరచడం అనేది మేలు. ప్రమాణాలు చేసి నువ్వు తప్పించుకొని ఏమీ ఎరగని వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? నేనేమి ప్రమాణాలు ఏమి చేయలేదు, బుద్ధిమంతుణ్ణి అన్నట్టుగా నీవు ఉంటున్నావా? వడ్డీకి ద్రవ్యాన్ని ఇస్తూ నేను నీతిమంతుడని నువ్వు భావించుకుంటున్నావేమో. లంచమును పుచ్చుకుంటూ వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నిరపరాధులను చెరిపేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. ఆలోచన చెయ్యి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ నీ గుడారములో నివసింపదగిన వాడు ఎవరు అంటే ఎలాంటి వాడో నివసిస్తాడు, ఎలాంటి వారు నీ గుడారములో ఉంటారు, ఆ రాజ్యములో ఉంటారు. మేము చూస్తా ఉన్నాం నాయన. ఇక్కడ కూడిన వారు ఎవరు ఎలా ఉన్నారో నీకు తెలుసు, వారు నాలుగు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి.